హలో ఎవ్రీవన్, ఈరోజు మరో సరికొత్త రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చేసా. ఈ రెసిపీని బ్యాచిలర్స్ కూడా ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లెట్స్ గో టు ది రెసిపీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత ముందుగా మనం సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్తో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. దానిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. వాటర్ తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ చికెన్ నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు. మొత్తం ఒకసారి మిక్స్ చేసి 10 minutes to 15 minutes కుక్ చేసుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. వేసి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం దీనిలో చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. వేసి బాగా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మెథడ్లో చేయడం వల్ల ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. ఈ ఫ్రై చపాతీలోకైనా రైస్లోకైనా బాగా సెట్ అవుతుంది. ఇలా హై ఫ్లేమ్లోనే ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే కంప్లీట్ అవుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కరివేపాకుతో ఫైనల్ టచ్ చేస్తే సరిపోతుంది. ఇవి వేసిన తర్వాత ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కరివేపాకు యాడ్ చేయడం వల్ల ఫ్రైకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఈవెన్ ఏ ఫ్రైలో అయినా సరే కరివేపాకు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇలా 2 minutes ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి.